ముందుగా దేవాది దేవుని నామానికి వందనాలు తెలియజేస్తూ కూడొచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు గడిచిన సంపూర్ణ రాత్రిలో మనం చదువుకున్నాం. అక్కడ చదివి కొంతవరకు అది చదివి దాన్ని విడిచిపెట్టడం జరిగింది. అది ఇప్పుడు కంప్లీట్ చెయ్యాలని నేను ఆశపడుతున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పేతురు గురించి రాయబడిన మాటలు ఈ విధంగా ఉంటాయి. పిల్లరా, మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 24 వచనం నుండి ఆఖరి వచనాల వరకు కూడా చదువుకుందాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అర్షకులు అనే పన్ను వసూలు చేసేవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అర్షకులను చెల్లింపడా అని అడగగా చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే అతడు అనగా పేతురు యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? ఎవరి వద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వాతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరికెను. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యం జరిగిందంటారా జరగలేదంటారా? రాయబడలేదు బైబిల్ గ్రంథం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక సూచక్రియగానే ఒక అద్భుతంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడమ్మా. ఆయన అంటాడు కదా, నువ్వు వెళ్ళి మొదటిగా గాలం వేయవు. మొదటి చేపను దొరికినప్పుడు దాన్ని నోరు తెరగా ఒక సిగురు దొరుకుతుంది, శిఖిల్ దొరుకుతుంది. దాన్ని నీ కొరకును నా కొరకును పన్ను ఇచ్చేయమంటాడు. పీరేరా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమా చక్రవర్తి రాజ్య పరిపాలనలో డబ్బుల్ని షెకెలు అరషెకెలు అని ఉపయోగిస్తారు. పిల్లరా, ఈ దినంలో మనకి రూపాయలుగా ఏ విధంగా ఉంటుందో రోమా చక్రవర్తి పరిపాలనలో అనగా యేసుక్రీస్తు నివసిస్తున్న సమయంలో రోమా పరిపాలన మొత్తంలో కూడా షెకెలు అరషెకెలని డబ్బులుగా మనం చూస్తాం. పిల్లరా, ఈ అరషెకెల్ని ఏ రీతిగా కొలుస్తారంటే ఒక కూలి 2 రోజుల యొక్క జీతం. పిల్లరా దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 రోజుల తాలూకా జీతాన్ని ఈ యొక్క అరషికులు అంటారు. దాన్ని పన్నుగా చెల్లించమని చెప్పి ఎవరు చెప్తున్నాడు తెలుసా? పిరియరా, వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరషికులు అనేవాడు వసూలు చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అద్భుతం, లేకపోతే చేప నోరు తెరిచి దాన్ని షెకెల్ని నీకు ఒక అరషెకెలు నాకు అరషెకెలు పన్ను కట్టడం అనే అద్భుతం మత్తయి సువార్తలో మాత్రమే, వాక్య భాగంలో మాత్రమే రాయబడింది. పిరియరా దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 సువార్తలు మనకు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ 4 సువార్తలో ఎక్కడ ఈ మాట రాయబడలేదమ్మా. కానీ కేవలం మత్తయి రాసిన సువార్తలు మాత్రమే రాయబడింది. ఇది మత్తయి రాశాడు. పిరియరా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మత్తయి ఎవరో తెలుసా? ఈ మత్తయ్య లేవీయుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మత్తయ్య ఎవరో తెలుసా? పిరియరా ఎవరండి? లేవీయుడు. 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజల్లో మనం చూసుకున్నట్లయితే మనకి కనబడతాయి. ఇశ్రాయేలు ప్రజలు గోత్రం తాలూకా ఒక గోత్రము ఈ లేవీయుడు గోత్రంగా మత్తయ్య ఉద్భవించాడు. పిరియరా బహుశా మోషే కూడా ఈ గోత్రస్తుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క మత్తయి దీన్ని రాశాడు. పిరియరా ఎందుకు రాశాడని చెప్పి మనం అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చెల్లించబడుతుందండి? పన్ను వసూలు చేయబడుతుంది. అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసే వ్యక్తిగా ఎవరున్నారో తెలుసా? పిరియరా మత్తయి ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. పిరియరా మత్తయి ఎవరండి? ఒకడు లేవీయుడు, ఇంకోటి ట్యాక్స్ కలెక్టర్.
పన్ను వసూలు చేసేవాడు కాబట్టే ఈ మాటను రాశాడేమో అని నేను అనుకోవాలా. అంతేకాదు కానీ ఈ మత్తయ్య సుంకరుడు కూడా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మత్తయ్య కూడా సుంకరుడు అని రాయబడి ఉన్న మాట అండి. అప్పుడు ట్యాక్స్ కలెక్టర్ చేసే ప్రజల పని ఏంటంటే, ఈ సుంకరులందరూ కూడా ఈ పన్ను ఎవరు చెల్లించాలంటే రాజుకి చెల్లించాలా. రాజు సపోజ్గా ₹1 చెల్లించమంటే ఈ సుంకరులందరూ కూడా అది ఏం చేస్తారో తెలుసా పిల్లరా, ₹3 చెల్లించి రాజుకి ₹1 ఇచ్చి ఈ యొక్క సుంకరులు ₹2 ఉంచుకుంటారమ్మా. ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే, అందుకంటారు కదా, ఏంటంటారు మత పెద్దలు, వీరు సుంకరులతోనూ పాపులతోనూ యేసుక్రీస్తు వారు సహవాసం చేస్తారని చెప్పి మాట్లాడతారు పిల్లరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత పెద్దలు ఏంటంటారో తెలుసా పిల్లలు, యేసుక్రీస్తు వారిని సుంకరులు అనగా ప్రజల దృష్టిలో ఎవరండి? పాపులు. అంతేనా? రాజు ₹1 వసూలు చేయమంటే ఈడు ₹3 వసూలు చేస్తున్నాడమ్మా. రాజుకి ₹1 ఇస్తుంటే ₹2 వీడి మీద వేసుకుంటుండే. ఈడేమవుతాడు? ప్రజలు సొమ్ము తినేవాడు ఏంటంటండి? పాపే. పాపులతోనూ సుంకరులతోనూ యేసుక్రీస్తు వారు సహవాసం చేస్తున్నదంటే అక్కడ రాయబడిన మాట, నేను అందరి కొరకు నేను వచ్చానని చెప్తాడు వీరుడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట తెలియజెప్పాలని ఆశపడ్డాను. అయితే ఈడు ట్యాక్స్ కలెక్టరు, మత్తయిలో మాత్రమే ఈ వాక్య భాగం రాయబడింది. ఈ మత్తయి సుంకరుడు, లేవీయుడు, అదేవిధంగా ట్యాక్స్ కలెక్టరు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా రెండోది మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిది ఈ యొక్క అద్భుతం మత్తయిలో మాత్రమే రాయబడిందమ్మా, మత్తయి సువార్తలో మాత్రమే రాయబడింది. రెండోది మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క సొంత అవస్థత కొరకు మొట్టమొదటి చేసిన అద్భుతం అమ్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఎక్కడ కూడా, లేకపోతే కొత్త నిబంధనలు ఎక్కడ కూడా తన యొక్క వేరొక సొంత అద్భుతం ఎప్పుడు చేసుకోలేదమ్మా. ఇక్కడ మాత్రమే చేసుకున్నాం. ఎందుకో తెలుసా పిరిరా, పన్ను కట్టడానికి దేవుడు యేసుక్రీస్తు వారు మొట్టమొదటి తనకు తాను చేసుకున్న అద్భుతం ఏంటంటే తెలుసా పిరిరా, ఇది చాప షెకెల్ అని చెప్పి నేను గుర్తుంచుకోవాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ధనానికి సంబంధించిన అద్భుతం అమ్మ. మొట్టమొదటిది మత్తయిలో మాత్రమే రాయబడింది. రెండోది యేసుక్రీస్తు వారు సొంతంగా తను చేసుకున్న కార్యం ఏదైనా ఉందంటే ఇది చేప నోటిలో ఉన్న షెకెల్ అని చెప్పి మనం చూసుకుంటున్నాం. మూడోది ధనానికి సంబంధించింది కూడా ఇది ఒక్కటి మాత్రమే అని నేను నమ్మాల. ధనం గురించి కూడా దేవుడు ఎప్పుడు కూడా అద్భుతం చేయలేదమ్మా. మొట్టమొదటి తాను చేసుకున్నది ఇదొకటే, ధనానికి సంబంధించింది కూడా ఇదొకటే. నాలుగో చూసుకున్నట్లయితే ఒకే చేపతో చేసిన అద్భుతం పిల్లరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేపలతో అద్భుతాలు చేశాడా, చేయలేదా? ఏ రీతిగా చేశాడు? కొత్త నిబంధనలో దేవుడు చేపలతో అద్భుతాలు చేశాడా, చేయలేదా? చేశాడు అన్నవారు దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చేశాడు అమ్మ? నేను కొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నా, పాత నిబంధన గురించి నాకు సంబంధం లేదు. సీమోను పేతురు దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన చేపల్ని దేవుడు అక్కడ ప్రసాదించాడు పిల్లరా. అయితే అక్కడ విస్తారమైన చేపలు ఉన్నాయి తప్ప ఇక్కడ ఒక్క చేపతోనే షెకెల్ని నోట్లో నిండి తెచ్చిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోది మనం చూసుకున్నట్లయితే ఒకే చేపతో చేసిన అద్భుతము పేతురు కొరకు కూడా చేసిన అద్భుతం అమ్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు కొరకు ఇంకో అద్భుతం కూడా చేశాడు. దోపిడి దొంగ వచ్చి గెత్సేమనే వరంలో ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారిని పట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు కత్తి దూసి పేతురు చెవి నరికినప్పుడు ఆ చెవిని అతికించినట్టుగా మనకి కనబడుతుందమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5 విషయాలు మీకు చెప్పా. ఒకటి మత్తయిలో మాత్రమే రాశాడు. రెండోది యేసుక్రీస్తు తన సొంత అద్భుతం కొరకు చేసుకున్నాడు, పేతురు వరకు చేశాడు. ఒకే చేపతో దొరికింది, ఒకే చేప కొరకు చేశాడు. అదేవిధంగా ఏంటండి, పేతురు కొరకు కూడా చెప్పేశాను. అది ధనానికి సంబంధించింది ఇది ఒకటే. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది పేతురు కొరకు చేశాడని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. అయితే పేతురు ఏం చేశాడో ఆ రాత్రికాల సమయంలో నేను చెప్పినప్పుడు మీరు ఎవ్వరు కూడా వెళ్ళలేదని సంగతి నాకు తెలుసు కాబట్టి మళ్ళీ ఇంకోసారి చదివిస్తున్నాను. మొదటి 24 వచనం మరొకసారి చదువుకుందాం.
వారు కెపెర్నహూముకు వచ్చినప్పుడు మనం అప్పుడు అరశకులు అను పన్ను వసూలు చేయవాడు, అరశకులను పన్ను వసూలు చేయవాడు పేతురునొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకులు చెల్లింపడా అని అడగగా, మీ బోధకుడు ఈ అరశకులను చెల్లింపడా అని అడగగా చెల్లించును అనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నమాట మంచిదంటారా చెడ్డదంటారా? జ్ఞానోదయం అయిందా మీకు? తన కిందటి వాక్య భాగాల్లో ఏం రాయబడి ఉంటుందో తెలిసే ప్రియులారా, 16వ అధ్యాయంలో అంటాడు, నీవైతే ఏమని అనుకుంటున్నావు సీమోను పేతురు అంటే, నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి అంటున్న ఈ పేతురు ఏం చెల్లిస్తాడని తెలుసా ప్రియులారా? పన్ను చెల్లిస్తానంటున్నాడు ప్రియులారా. అది ఏ రీతిగా రాయబడి ఉంటుందో తెలుసా ప్రియులారా? ఈ పేతురు అంటున్నాడు కదా, అయ్యా నువ్వెవరు అనుకుంటావో తెలుసా? నీవు నిజంగా దేవుడు అయిన యేసుక్రీస్తువైన సజీవుడైన యేసుక్రీస్తువి అని చెప్పి, క్రీస్తువైన యేసు అని చెప్పిన ఈ పేతురు పన్ను చెల్లించిస్తాడని చెప్తున్నాడు ప్రియులారా. కొన్నిసార్లు దేవుని యొక్క విషయాన్ని నేను మర్చిపోతున్నాం ప్రియులారా. కొన్నిసార్లు దేవునికి ఇచ్చే గౌరవాన్ని నేను ఇవ్వట్లేదమ్మా. దేవుణ్ణి ఎక్కడైతే మనం అవమానించకూడదో అక్కడే అవమానిస్తున్నాం ప్రియులారా. ఈ అరశకుడు అనేవాడు అన్యుడు ఎదుట దేవుని అవమానాన్ని గురి చేస్తున్నాం ప్రియులారా. ఈ పేతురు మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారి తన యొక్క చేపలు కడుగుతున్న ప్రదేశంకి వచ్చినప్పుడు నువ్వు విస్తారమైన చేపలకు పొందుకుంటామని అనగానే పొందుకున్న ఈ పేతురు తర్వాత అత్తను బాగు చేసిన ఈ పేతురికి నువ్వే నిజమైన దేవుడు అంటున్న ఈ పేతురు మా బోధకుడు పన్ను చెల్లిస్తాడని చెప్తున్నాడు ప్రియులారా. ఈ మాట చాలా చిన్న మాటే కానీ చాలా లోతైన మాటగా నేను స్వీకరించాలా. ఏ రీతిగా చెప్తున్నాడో తెలుసా ప్రియులారా? తన కార్యాన్ని చూసిన ఈ పేతురు, దేవుడు ఎవరో సంపూర్ణంగా ఎరిగిన ఈ పేతురు, తన గుడ్డివాడికి చూపు పొందడం ఎరిగిన ఈ పేతురు, మోగవాడికి స్వరం ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తున్నప్పుడు పక్క నుండి చూస్తున్న ఈ పేతురు నా బోధకుడు పన్ను చెల్లిస్తాడని చెప్తున్నాడు ప్రియులారా. అందుకే పేతురు పేరు మారిపోయింది. ఏంటని మారిపోయింది తెలుసా ప్రియులారా? ఏంటని మారిపోయిందండి? పేతురికి మారు పేరు ఏం పేరమ్మా? పేతురు సొంత పేరు ఏంటండి? సీమోను పేతురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పేతుర్ని ఎప్పుడైతే సీమోనుగా ఉన్న పేతురు ఏ రీతిగా మారాడో తెలుసా ప్రియులారా? 16వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే 16వ వచనం 15వ వచనం 16వ అధ్యాయం 15వ వచనం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పిన. అప్పటి నుంచి ఈ పేతురు పేరు ఈ సీమోను పేరు ఏమైపోయిందో తెలుసా ప్రియులారా? పేతురి కింద మారిపోయిందమ్మ. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నంత వరకు కూడా దేవుడు ఒక రీతిగా చూస్తే, తర్వాత నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సాక్ష్యాన్ని కోల్పోతావో, లేకపోతే దేవుని మరిచి ఎక్కడైతే దేవుని నామాన్ని అవగౌరవంగా లేకపోతే గౌరవం లేని పరిస్థితులను తీసుకుంటావో, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు పిలబడలేవు ప్రియులారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు కదా, నా యందు నిత్య జీవం దొరుకుతుంది అంటాడు ప్రియులారా. అదే పాత నిబంధనలు చూసుకున్నట్లయితే నా యందు నిత్య జీవం దొరుకుతుందని చెబుతూనే నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు అని చెప్తాడు ప్రియులారా. నా యందు నిత్యము కూడా సంతోషం కలుగుతుందని చెప్తున్నాడు ప్రియులారా. అటువంటి దేవుని గౌరవాన్ని నువ్వు ఏ రీతిగా ఈ రోజుల కాలంలో నువ్వు ఏ రీతిగా ఉంటున్నావో నీకు నువ్వే పరిచయం చేసుకోవాలి ప్రియులారా. దేవుని నామాన్ని గౌరవాన్ని తగ్గిస్తున్నావా? లేకపోతే నీ యొక్క చేష్టలతో, నీ యొక్క మంచి పనులతో, లేకపోతే నీ యొక్క విశ్వాసంతో దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తున్నావో లేదో నువ్వే తెలుసుకోవాలి ప్రియులారా. ఈ పేతురైతే సర్వం ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారంటే ఎవరో సంపూర్ణంగా ఎరిగిన వ్యక్తి. నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయినా క్రీస్తువు అని చెబుతూనే నా బోధకుడు పన్ను చెల్లిస్తానని చెప్తున్నాడు ప్రియులారా. ఆ మాట దేవుని నామానికి తప్పు అంటే అప్పటికి అక్కడ తప్పే ప్రియులారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది తప్పు కాబట్టే పేతురుగా పిలువబడుతున్న ఈ పేతురు సీమోనుగా మారిపోయాడమ్మా. దేవుని బిడ్డగా నువ్వు పిలువబడుతున్నావు. నువ్వు పిలువబడినంత వరకు కూడా దేవుని దృష్టిలో నువ్వు దేవుని బిడ్డవే. నువ్వు ఎప్పుడైతే దేవుని నామాన్ని అవమానపరుస్తావో, దేవునిని అన్ని జనుల వద్దు కానీ లేకపోతే సుంకరుల పాపుల వద్ద కానీ నువ్వు కానీ తగ్గించి స్వభావంతో నువ్వు కానీ చేసినట్లయితే
నీ పేరు, నీ వ్యత్యాసం మారిపోతుందని చెప్పి నువ్వు నేను గ్రహించుకోవాలి ప్రియురా. నీ యొక్క విశ్వాసం మారిపోతుందని నువ్వు నేను గ్రహించుకోవాలి ప్రియురా. నీ యొక్క విశ్వాసం దేనితో సంబంధించి ఉండాలో తెలుసా ప్రియురా? నీ విశ్వాసం దేవుని మీద కట్టుకోవాలమ్మా. నీ యొక్క ప్రేమ, విధేయత అన్నీ కూడా దేవుని మీద కట్టుకున్నప్పుడు నీ యొక్క ఇల్లు ఏ రీతిగా ఉంటుందో తెలుసా ప్రియురా? ఏ రీతిగా ఉంటుంది? ఏ రీతిగా ఉంటుంది? నీ ఇల్లు విశ్వాసం మీద కట్టుకున్నట్లయితే నీ ఇల్లు బండ మీద కట్టుకుని ఇల్లు వలె ఉంటుంది ప్రియురా. ఇసుక మీద కట్టుకుని ఇల్లు గాలికి తుఫానికి నిలవలేదమ్మా. ఎందుకంటే దాని పునాది లేదు. దాని పునాది ఏంటండి? ఏమీ లేదు, ఇసుకే. అదే బండ మీదగా నువ్వు ఇల్లు కట్టుకున్నట్లయితే నీ పునాది ఎంత గట్టిగా ఉంటుందో నువ్వు నేను గ్రహించుకోవాలమ్మా. అమ్మ, ఒకడు ఇల్లు కట్టుకున్నాడు, మట్టి తవ్వేసి ఏం చేశాడంటే పిల్లలు వేసి పైకి లేపేశాడు. వరదలో నీటికి నది ఒడ్డునున్న ప్రాంతం అది. అయితే మరొకడు ఏం చేశాడంటే కాంక్రీట్ వేసి, మట్టి వేసి, లోపల సిమెంట్ వేసి మంచిగా దేవుని మంచిగా ఆ ఇల్లు గృహాన్ని కట్టుకున్నాడమ్మా. ఇప్పుడు ఎవరిల్లు వరదలు కొట్టుకుపోతుంది? ఇద్దరు పునాదులు వేశారు, కానీ కింద ఏంటి వేశాడు తెలుసా ప్రియురా? కాంక్రీట్ వేసుకున్న వారి ఇల్లు స్థిరంగా నిలబడుతుంది ప్రియురా. నీ కాంక్రీట్ ఏంటై ఉండాలో తెలుసా ప్రియురా? దేవుడి విశ్వాసమై ఉండాలా. నీ కాంక్రీట్ ఏంటై ఉండాలో తెలుసా ప్రియురా? దేవుని యొక్క ప్రేమై ఉండాలి ప్రియురా. నీ యొక్క కాంక్రీట్ లేకపోతే, నీ యొక్క సిమెంట్ లేకపోతే లోతైనగా తవ్వి దాన్ని లేస్తావు కదా, అంత లోతు దాకా కూడా నీ యొక్క విశ్వాసం దేవులో విడిచిపెట్టకూడదమ్మా. అలా విడిచిపెట్టిన ఒక విశ్వాసం ఉన్నాడు, ఎవరో తెలుసా ప్రియురా? యోబు. అంతం వరకు కూడా నిన్ను విడిచిపెట్టలేదని చెప్తున్నాడు ప్రియురా. అంతం వరకు కూడా ఆయన్ని దేవుణ్ణి విడిచిపెట్టలేదమ్మా. తన దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిని అనుసరించిన వాడు ఒకడున్నాడు. నీకు నచ్చినట్లయితే నీకు నచ్చింది చేసుకో అని చెప్పినప్పుడు ప్రాణానికి మాత్రం హాని కల్పించకుండా నీకు నచ్చింది చేసుకున్నప్పుడు సాతాను అనేకమైన విధాలుగా ఎవరినండి? యోబుని కొంగదీసినప్పుడు కూడా యోబు విశ్వాసంలో పడిపోలేదమ్మా. అటువంటి విశ్వాసం నీ నుండి నా నుండి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పేతురైతే విశ్వాసంలో పడిపోయాడమ్మా. ఈ పేతురైతే దేవుని నామాన్ని అవమానపరిచేశాడమ్మా. నువ్వు నిజంగా దేవుని కుమారుడే, సజీవుడకు దేవుని యొక్క క్రీస్తు అని చెప్పిన ఈ పేతురు ఏమైపోయాడో తెలుసా ప్రియురా? పడిపోయాడమ్మా. ఎక్కడ పడిపోవడమే కాదండి, సెలువులోకి అర్పించక మునుపు, కోడి కొయ్యకు మునుపు 3 ముమ్మార్లు నిన్ను ఎరగవని బొంకుతామని చెప్పినప్పుడు అది 3 సార్లు తప్పనిసరిగా జరిగింది ప్రియురా. అయినప్పుడు కూడా దేవుడు ఎంత మంచి దేవుడో తెలుసా ప్రియురా? దేవుడు ఎంత మంచి దేవుడో తెలుసా ప్రియురా? అయినప్పుడు కూడా పేతుని విడిచిపెట్టలేదమ్మా. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఈ వాక్య భాగం చెప్పి నా యొక్క మాటలు నేను ముగిస్తా. 21వ అధ్యాయం 1 నుంచి చదువుకున్నట్లయితే, అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన మీదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండెరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కి, కానీ ఆ రాత్రి ఏమీ పడలేదు. సూర్యోదయం యేసు ధరలి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉందా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. సరిపోంది ప్రియురా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 మారు కూడా
విడిచిపెట్టిన పేతుడిని మళ్ళా కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు ప్రియులారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎవరో నీకు తెలియదాన్ని దేవుడు అడిగినప్పుడు నాకు తెలియదని చెప్పి 3 సార్లు ముమ్మారు మొక్కిన ఈ పేతుడిని మళ్ళా దేవుడు కలుసుకొని విస్తారమైన చేపలు పట్టడమే కాకుండా, నువ్వు ఇక్కడి నుంచి చేపలు పట్టవు కానీ నేను మనుషులు పట్టే జాలరు వలె నేను చేస్తానని చెప్పి తన కార్యాన్ని, తన స్థిరమైన జీవితాన్ని తన బండ మీద కట్టుకొని ఇల్లు వంటి పేతుని నిలిపాడు ప్రియులారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పుకుంటున్న సువార్త పేతురు కూడా ఒక ఉదాహరణ ప్రియులారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంకను కూడా ఏ రీతిగా ఉన్నావో నాకైతే తెలియదు కానీ నా దేవుడు చెప్తున్నాడు. ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియులారా? నీ ఇల్లు బండ మీద కట్టుకోమని చెప్తున్నాడు ప్రియులారా. ఆనాడు ఓపు కట్టుకున్న రీతిగా నువ్వు కట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొద్ది మాటలు దేవుడి వినికిల్లో దీవించబడును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పేతురు వలె ఉన్న స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, పేతురు వలె నువ్వు అనుకుంటున్నావేమో నేను ఇంకను కూడా దేవుని దృష్టికి అవధేయతల మధ్య నువ్వు కొట్లాడుతున్నావేమో. అయితే నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా ప్రియురా? నీ ఇల్లు బండ మీద కట్టుకోమంటున్నాడమ్మా. నీ ఇల్లు బండ మీద కట్టుకోమంటున్నాడమ్మా. నీ ఇల్లు బండ మీద కట్టుకోమంటున్నాడమ్మా. నీ ఇల్లు బండ మీద కట్టుకో